కృపావార్త అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుని యొక్క క్రియలు మనుషులను సంతోషపరుస్తున్నాయి. దేవుని యొక్క క్రియలు మనుషులను సంతోషపరుస్తున్నాయి. మరి మనుషుల యొక్క క్రియలు దేవుని సంతోషపరుస్తున్నాయా? ఈ విషయాన్ని గురించి ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకుందాం. దేవుని యొక్క క్రియలు మనుషులను నిరంతరం సంతోషపరుస్తున్నాయి, ఆనందింపజేస్తున్నాయి, ఉల్లాసంతో నింపుతున్నాయి. ఈ మాటను వేరే చెప్పవలసిన అవసరమేమీ లేదు. అనుదినము కూడా దేవుని యొక్క పనులను బట్టి మనం సంతోషిస్తున్నాం. దేవుని యొక్క ప్రతిక్రియ మనిషిని సంతోషపరుస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఉదయాన్నే సూర్యుడు రాకపోతే ఆందోళన చెందుతాం. ఇదేంటి ఈరోజు సూర్యుడు రాలేదు, సూర్యుని యొక్క వెలుగు రాలేదు, సూర్యుని యొక్క వేడిమి రాలేదు అని మనుషులు కలతపడతారు, ఆందోళన చెందుతారు. ఎందుకంటే దేవుని యొక్క చేతి పని అయినటువంటి సూర్యుడు మనుషులకు ఉపయోగపడుతున్నాడు, మనుషులను ఆనందింపజేస్తున్నాడు. దేవుని చేతి పని మనుషులను సంతోషపెడుతోంది, మనుషుల యొక్క అవసరాలను తీరుస్తోంది. అలాగే వర్షాకాలంలో వర్షాలు పడకపోతే మనుషులు కలతపడతారు, ఆందోళనకు గురవుతారు. అదే వర్షాలు పడినప్పుడు మనుషుల యొక్క హృదయాలు పులకరిస్తాయి, చాలా సంతోషంతో నిండిపోతారు. వర్షం పడింది, చక్కని వర్షం పడింది అని చెప్పి రైతు సంతోషిస్తాడు, ప్రజలు సంతోషిస్తారు, ప్రభుత్వాలు సంతోషిస్తాయి. ఇదంతా కూడా దేని వలన అనగానే దేవుని యొక్క క్రియల వలన. ఈ సంతోషం ఎవరి వలన కలిగింది? మనుషులకు ఈ సంతోషం ఎవరి వలన కలిగింది? దేవుని క్రియల వలన, దేవుని చేతి పనులను బట్టి. మీరు ఆలోచన చేయండి. చాలామంది సెలవులు రాగానే, ముఖ్యంగా వేసవి సెలవులు రాగానే ఆయా పర్యాటక ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. ముందుగా వారి యొక్క ప్రయాణాన్ని వారు నిర్ణయించుకొని, ఈ తేదీ నుండి ఫలానా తేదీ వరకు మేము ఫలానా ప్రాంతానికి వెళ్ళి అక్కడ కాసేపు గడిపి తిరిగి రావాలి అని చాలామంది ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ఎందుకు పర్యాటక ప్రాంతాలకు వెళుతున్నారు అనగానే దేవుని యొక్క చేతి పనులను బట్టి, దేవుని క్రియలను బట్టి సంతోషించటానికి. ఒక జలపాతాన్ని చూడగానే సంతోషం, ఒక పచ్చని పొలాన్ని చూడగానే సంతోషం, ఒక నదీ ప్రవాహాన్ని చూడగానే సంతోషం, ఒక కట్టినటువంటి డ్యామ్ని చూడగానే సంతోషం. ఆలోచిస్తున్నారా? ప్రకృతి పరంగా దేవుని యొక్క చేతి పనులను మనుషులు చూస్తున్నప్పుడు వాటిని వింతలుగా, విడ్డూరాలుగా చెప్పుకుంటూ వాటిని బట్టి సంతోషిస్తూ ఉంటారు. ఊటీ ఎక్కువ మంది ఎందుకు వెళతారు? కొడైకెనాల్ ఎక్కువ మంది ఎందుకు వెళతారు? ఆయా పర్యాటక ప్రాంతాలు ఎందుకు పర్యాటకులతో నిండిపోతున్నాయి? నిత్యం రద్దీగా ఆ ప్రాంతాలు ఎందుకు కనిపిస్తున్నాయి? ఎవరో ఒక ప్రోద్బలంతో వారిని పంపిస్తే అక్కడికి వారు రావటం లేదు. బలవంతంగా ఒక ప్రోద్బలంతో వారిని పంపిస్తే అక్కడికి వారు రావటం లేదు. ధనాన్ని వెచ్చించి, తమ సమయాన్ని వెచ్చించి వారు ఇష్టపూర్వకంగా ఆ ప్రాంతాలకు వస్తున్నారు. ఎందుకు అనగానే వారి యొక్క మనస్సు సంతోషిస్తుంది. దేవుడు కలిగించినటువంటి ప్రకృతిని చూచినప్పుడు మనుషుల యొక్క మనస్సు సంతోషిస్తుంది. మనుషులను సంతోషపెట్టే క్రియలను దేవుడు చేశాడు. ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడూ కూడా మనుషులను సంతోషపెట్టేటువంటి క్రియలనే చేశాడు. అంతవరకు ఎందుకండి? బజారులో మనకు దొరుకుతున్నటువంటి కూరగాయలను మనం చూస్తున్నప్పుడు, ఫలాలను మనం చూస్తున్నప్పుడు, ఆయా ఆహార పదార్థాలను మనం చూస్తున్నప్పుడు వాటిని
మనం కొనుక్కోవాలి, మనం వాటిని ఆరగించాలి, వాటి వలన మనము తృప్తి పొందాలి అని అనుకుంటాం కదా. ఎంత ధనమైనా వెచ్చించి మంచి కూరగాయలను, మంచి ఫలాలను, మంచి మాంసకృతులను మనము తీసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అవన్నీ కూడా ఎవరి సృష్టి అనగానే దేవుని సృష్టి, దేవుని చేతి పని. నిగనిగలాడుతూ ఉన్నటువంటి ఆ కూరగాయలను చూడగానే మీకు దేవుని యొక్క పని కనిపించాలి. దేవుని పనితనం అది, దేవుని సృష్టి కార్యక్రమం అది. వాటి వలన మనుషులు సంతోషిస్తున్నారు, మనుషులకు అవి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి, ఆనందాన్ని ఇస్తున్నాయి. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే దేవుడు చాలా స్పష్టముగా తన భక్తుల చేత ఈ మాటలను వ్రాయించాడు. చూడండి, కీర్తనల గ్రంథానికి మనం వెళదాం. 104వ కీర్తన 13వ వాక్యం నుండి మీరు చూడండి. 104వ కీర్తన 13వ వాక్యం నుండి, తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. కొండలకు జలధారలు, వాటర్ ఫాల్స్. ఈ జలపాతాలను చూడటానికి ఎంత దూరం నుండి ప్రయాణికులు వస్తుంటారు చూడండి, పర్యాటకులు. ఇంతకీ ఆ జలపాతాలు, ఆ జలధారలు ఎవరి చేతి పని? చూడండి, తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. భూమి తృప్తి పొందుచున్నది అంటే భూమి మీద ఉన్నటువంటి నివాసులు సంతోషిస్తున్నారు అని అర్థం. భూమి తృప్తిగా ఉంటే భూమి మీద ఉన్నటువంటి నివాసులు కూడా, వారు మనుషులు కావచ్చు, జీవజాతులు ఏవైనా కావచ్చు, వీరందరూ కూడా సంతోషిస్తారు అని అర్థం. సంతోషిస్తారు అంటే దేవుని చేతి పనులు మనుషులను సంతోషపెడుతున్నాయి. మీకు అర్థమవుతుందా? దేవుని చేతి పనులు, దేవుని యొక్క క్రియలు ఏవైనా కానీ అవి మనుషులను సంతోషపెడుతున్నాయి, ఆనందింపజేస్తున్నాయి. తర్వాత మాటలు కూడా చూడండి, పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. పశువులకు గడ్డి, అలాగే నరులకు కావలసినటువంటి, నరులకు ఉపయోగకరమైనటువంటి కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. ఆయన అంటే ఎవరిక్కడ? ఫార్మరా? రైతా? ఆయన మొలిపించుచున్నాడు అంటే ఎవరు మొలిపిస్తున్నారండి? దేవుడు. రైతు మధ్యవర్తి అంటే దేవుడు మొలిపించినటువంటి వాటిని జాగ్రత్తగా, వాటిని కూర్చి మార్కెట్కు తీసుకుని వచ్చి అమ్మేవాడు రైతు. వాటిని సాగు చేసి వాటిని జాగ్రత్తగా కూర్చి మార్కెట్కు తీసుకుని వచ్చి అమ్మేవాడు రైతు. పండించేది, మొలిపించేది, తయారు చేసేది, వాటిని చక్కగా ఆరోగ్యవంతముగా మలచేది దేవుడే. అందుచేతనే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలను మనం చక్కగా అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క చేతి పనులు మనుషులను తృప్తిపరుస్తున్నాయి, మనుషులను ఆనందింపజేస్తున్నాయి. ఆయన వాటిని మొలిపించుచున్నాడు. తర్వాత మాటలు కూడా చూడండి, అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ఆయన పుట్టించుచున్నాడు అంటే దేవుడు పుట్టించుచున్నాడు. నరుల హృదయాన్ని సంతోషింపజేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని దేవుడే చేస్తున్నాడు అని ఈ వాక్య భాగం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మనుషులు దేవుణ్ణి గుర్తిస్తున్నారా? దేవుని కొరకు ఆలోచిస్తున్నారా? దేవుని కొరకు బ్రతకాలనే నిర్ణయాలను తీసుకోగలుగుతున్నారా? పాటలు పాడుకుంటూ ఉంటారు మనుషులు, సినీ గేయాలు, పాటలు పాడుకుంటూ ఉంటారు. ప్రకృతి అందాలను వర్ణిస్తూ సినీ గేయాలను రచించుకొని చక్కగా మైమరిచిపోతూ పాటలు పాడుకుంటూ ఉంటారు ప్రజలు. వెన్నెల్లో హాయ్ అంట, వెన్నెల్లో హాయి, వర్షం వస్తే హాయి, సూర్యుడు వస్తే హాయి. నొప్పి ఏమైనా ఉందా? భయం ఏమైనా ఉందా? వెన్నెలొచ్చింది భయపడిపోతూ పారిపోతున్నారా? ఒక పౌర్ణమి చంద్రుడు మనకు కనిపిస్తున్నప్పుడు భయంతో జనులు ఏమైనా పారిపోతున్నారా? లేదు, సంతోషం.
వెన్నెల్లో హాయ్ అంటున్నాడు, వర్షం వస్తే హాయ్ అంటున్నాడు, సూర్యుడు వస్తే హాయ్ అంటున్నాడు, మొక్కలు చక్కగా మనకు ఫలాలను పువ్వులను ఇస్తున్నప్పుడు హాయ్ అంటున్నాడు, మంచి మంచి కూరగాయలను ఇచ్చినప్పుడు హాయ్ అంటున్నాడు, మంచి మంచి ఫలాలను ఇచ్చినప్పుడు హాయ్ అంటున్నాడు. చాలా హాయిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది అని పాటలు పాడుకుంటున్నాడు మనిషి. కానీ దేవుని యొక్క చర్యలను, దేవుని యొక్క క్రియలను గుర్తించి పరమందున్న తండ్రి నన్ను సంతోషపరచటానికి ఇదిగో ఈ క్రియలన్నీ అనుదినము చేస్తున్నప్పుడు నేను దేవుని కొరకు ఏం ఆలోచిస్తున్నాను అసలు అనేటువంటి భావన మనిషిలో ఉందండి. ఉండాలనే దేవుడు ఈ మాటలను వ్రాయించాడు. ఇదిగో దేవుడు మిమ్మును సంతోషింపజేస్తున్నాడు, ఆయన కార్యక్రమాలు మిమ్మును ఆనందంలో ముంచుతున్నాయి. మీరు ఎలా ఈరోజు చక్కగా నవ్వుకోగలుగుతున్నారు, చక్కగా మీ కడుపార తినగలుగుతున్నారు, ఆరోగ్యాన్ని పొందగలుగుతున్నారు, పుష్టిగా మీరు ఉండగలుగుతున్నారు అంటే కారణం ఎవరో తెలుసా? పరమందున్న దేవుడు. ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన అనుదినము మీకు కావలసిన వాటిని అనుగ్రహిస్తున్నాడు. ఆయన చేతి పనులను బట్టి మీరు సంతోషించగలుగుతున్నారు అని దైవ గ్రంథం తెలియజేస్తుంది. అలాగే కీర్తనల గ్రంథంలో 92వ కీర్తన మొదటి వాక్యం నుండి కూడా మీరు చూడండి. 92వ కీర్తన మొదటి వాక్యము నుండి ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని చదివితే దేవుని కొరకు మనం ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత, దేవుని పనులను గుర్తించవలసినటువంటి ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. 92వ కీర్తన మొదటి వాక్యము నుండి, యెహోవాను స్తుతించుట మంచిది, ఇట్ ఈస్ గుడ్ టు ప్రైజ్ ద లార్డ్. యెహోవాను స్తుతించుట మంచిది, ప్రభువును స్తుతించుట మంచిది, ఎల్లప్పుడూ ఆయనని జ్ఞాపకాలలో ఉండాలి. మంచి కాయగూరలను నీవు చూచినప్పుడు, ఆ పొలములోని పంటను చక్కగా నిగనగలాడుతూ ఉండడాన్ని నీవు చూచినప్పుడు దేవుని స్తుతించాలి. మంచి పువ్వులను నీవు చక్కగా చూస్తున్నప్పుడు, ఒక అలంకరణ మాదిరిగా ఆ పువ్వులను నీవు చూస్తున్నప్పుడు దేవుని స్తుతించాలి. ఒక మంచి వర్షం నీకు పడుతున్నప్పుడు దేవుని స్తుతించాలి. ప్రతిరోజు నీకు సూర్యుని ద్వారా వెలుగు, వేడిమి అనుగ్రహింపబడుతున్నప్పుడు నీవు దేవుని స్తుతించాలి. నీ బ్రతుకులో ప్రతి క్షణం కూడా దేవునికి స్తుతిని చెల్లించే జీవితం నీలో ఉండాలి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. నీ నామమును కీర్తించాలి, జనములలో నీ నామమును కీర్తించాలి. ఇదిగో దేవుడు వీటన్నింటికి కారణం, మన సంతోషానికి, మన ఆనందాలకు దేవుడు కారణం అని చెప్పి మహోన్నతుని గూర్చి మనము జనులలో కీర్తించాలి. ఈ విషయం మంచిది. ఈ మంచి కార్యక్రమాన్ని ఎవరైనా చేయగలుగుతున్నారా? మంచివి దొరికినప్పుడు ఆరగిస్తున్నారు, ఆనందిస్తున్నారు, కానీ దేవుని కీర్తిస్తున్నారా? ఎక్కడి నుంచి వచ్చాయో ఎప్పుడైనా గుర్తించగలిగారా? గమనించగలిగారా? ఆరా తీయగలిగారా? ఆలోచించగలిగారా? ఒక సూపర్ మార్కెట్లో అన్నటువంటి మంచి మంచి పప్పు దినుసులు అన్నీ దొరుకుతున్నాయటండి, వెళ్ళి తెచ్చేసుకుందాం. ఒక సూపర్ మార్కెట్లో మంచి మంచి పప్పు దినుసులు అన్నీ దొరుకుతున్నాయి. చాలా అరుదైనటువంటి ఆ మసాలా దినుసులన్నీ దొరుకుతున్నాయి, తెచ్చేసుకుందాం. మంచి స్టాక్ వచ్చిందంట, బట్టల స్టాక్ వచ్చిందంట షాప్లోనికి, తెచ్చేసుకుందాం. బాగా చౌకగా ఇచ్చేస్తున్నారంట, తెచ్చేసుకుందాం. ఇది ఫ్రూట్స్ సీజన్, సో ఆ ఫ్రూట్స్ అన్నీ తెచ్చేసుకుందాం, కేజీల లెక్కన తెచ్చేసుకుందాం, డజన్ల కొద్దీ తెచ్చేసుకుందాం. ఇలా మీరు అనుకుంటున్నారు కదా, దేవునికి స్థానం ఉందా? అక్కడ ఏమైనా దేవునికి స్థానం ఉందా? వాటన్నింటినీ సృష్టించింది దేవుడురా నాయనా, వాటన్నిటినీ కలిగించింది దేవుడురా నాయనా. ఈరోజు అవి మార్కెట్లోకి అలా వచ్చాయంటే, రాసులు రాసులుగా అలా పోయబడ్డాయంటే, చవకగా నీకు దొరుకుతున్నాయంటే, నీ ఇంటి వరకు అవి రాగలుగుతున్నాయంటే, నీ నోటికి అవి అందుతున్నాయంటే దేవుడురా నాయనా కారణం. దేవుడు కారణం. కానీ ఆ దేవుని నీవు కీర్తించలేకపోతున్నావు, ఆ దేవుని గురించి మాట్లాడలేకపోతున్నావు. తినడానికి నోరు వస్తుంది, కానీ దేవుని గురించి కీర్తించడానికి నోరు రావటం లేదా? తినడానికి నోరు వస్తుంది, చక్కగా పానీయాలను సేవించడానికి నోరు వస్తుంది, మంచిదే, తినొద్దని అనలేదు దేవుడు, నీకోసమే చేశానన్నాడు. కానీ దేవుని గురించి నీవు ఆలోచిస్తున్నావా?
దేవుని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఎవరైనా నీకు చిన్న సహాయం చేస్తే థ్యాంక్ యూ బ్రదర్ అంటావు. ఎందుకు చెప్పాలి థ్యాంక్స్? థ్యాంక్ యూ సిస్టర్ ఎందుకు చెప్పాలి థ్యాంక్స్? చిన్న సహాయం, నీ కర్చీఫ్ కింద పడిపోతే తీసి మరలా నీకు ఇస్తే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. నీ కీ చైన్ కింద పడిపోతే తీసి మరలా నీకు ఇస్తే, బ్రదర్ మీ కీ చైన్ పడిపోయింది ఇదిగో తీసుకోండి అని తిరిగి మీకు ఇస్తే, మీ కీ చైనే క్రింద పడిపోయింది మరలా మీకు తిరిగిస్తే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మీ పర్స్ కింద పడిపోతే, మీ పర్సే, మీరు సంపాదించుకున్న డబ్బులు ఉన్నాయి అందులో, మీ పర్స్ కింద పడిపోతే ఎవరైనా ఆ పడిపోయినటువంటి పర్సును మరలా మీకు తీసుకొచ్చి ఇస్తే ఎంత కృతజ్ఞతతో ఉంటారు మీరు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్. నీది కాని దానిని నీ వరకు తీసుకొస్తున్న దేవునికి ఏనాడైనా కనీసం నోటి మాటతో కృతజ్ఞత చెల్లించావా? అదే ప్రశ్న. నీది కానటువంటి ఆహార పదార్థాన్ని, నీది కానటువంటి ఒక ఫలమును, నీది కానటువంటి ఒక పువ్వును నీ వరకు దేవుడు తీసుకుని వచ్చాడు, తన కృపచేత నీకు అనుగ్రహిస్తున్నాడు. ఏనాడైనా థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పగలిగావా? దానికి నీ నోరు వచ్చిందా? లేదు. అదేనండి దైవ గ్రంథం ఘోషిస్తున్నటువంటి విషయం, అదేనండి. ఇదిగో యెహోవాను స్తుతించుట మంచిది, మీ మొగములకు మెరుగునిచ్చేటువంటి తైలమును మీరు తీసుకుంటున్నారు, మీ ఆరోగ్యానికి మంచిదైనటువంటి ఎన్నెన్నో పండ్ల రసాలను మీరు తీసుకుంటున్నారు, కాయగూరలను మీరు స్వీకరిస్తున్నారు, మాంసకృత్తులు కలిగినటువంటి పదార్థాలను మీరు స్వీకరిస్తున్నారు. ఏనాడైనా థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, ఇంత చక్కని ఆహారాన్ని నీవు నాకు ఇచ్చావు, ఇదిగో శ్రేష్టమైనటువంటి పాలను నీవు నాకు ఇచ్చావు, నిర్మలమైనటువంటి పాలు నాకు ఇచ్చావు, స్వచ్ఛమైన మంచినీరును మాకు ఇచ్చావు, స్వచ్ఛమైన గాలిని మాకు ఇస్తున్నావు. ఇదిగో తండ్రి, ఈరోజు మేము ఇలా బ్రతుకున్నామంటే, ఈరోజు మేము ఇలా బ్రతుకున్నామంటే మనుషులు చాలా దారుణంగా ఈ ప్రకృతిని పాడు చేస్తున్నారు, అయినప్పటికీ నీవు మమ్మల్ని నిలబెట్టావంటే థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పగలుగుతున్నారా? చూడండి, చెప్పాలండి, అలా చెప్పాలి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఉదయాన స్తుతించాలి, మధ్యాహ్నాన్ని స్తుతించాలి, సాయంత్రమున స్తుతించాలి, రాత్రి వేళ కూడా స్తుతించాలి. విశ్వాస్యతను కాపాడుకుంటున్నాడు ఆయన. విశ్వాస్యత అంటే ఏంటండి? ఫెయిత్ఫుల్నెస్. మనం కాపాడుకోలేకపోతున్నాం దేవుని పట్ల, కానీ దేవుడు మాత్రం మన పట్ల తన విశ్వాస్యతను కాపాడుకుంటున్నాడు. సూర్యునిస్తున్నాడు, చంద్రుని యొక్క వెలుగును దయచేస్తున్నాడు, ఋతువులను మారుస్తున్నాడు, ఆయా కాలాలను రప్పిస్తున్నాడు. భలే భలే అని సంతోషిస్తున్నారు తప్ప ఏనాడైనా దేవునికి కృతజ్ఞత చెల్లించారా? ఏనాడైనా దేవుని కొరకు మీరు ఆలోచన చేశారా? దేవుని కీర్తించారా? ఈరోజు దేవుని కీర్తించటానికి, దేవుని ప్రచురించడానికి సోషల్ మీడియా ఎంత అందుబాటులో ఉందండి. కానీ దరిద్రులంతా ఏం చేస్తున్నారు చూడండి. సోషల్ మీడియాను ఉపయోగించుకుని దరిద్రులంతా ఏం చేస్తున్నారు చూడండి. ఇదిగో ఈ పువ్వు బాగుంది, ఈ పండు బాగుంది, దీనిని బాగా నేను ఆరగించాను, ఇదిగో డ్యాన్స్ చేస్తున్నాను, డబ్ స్మాష్ చేస్తున్నాను చూడండి అని లైకులు, తర్వాత వాటి వలన వచ్చేటువంటి ఆదాయాలునా? ఈరోజు సోషల్ మీడియా నీకు ఇంత చేరువైనప్పుడు, ప్రతి వ్యక్తి చేతిలో కూడా ఆ మొబైల్ ఫోన్ ఉన్నప్పుడు దేవుని కీర్తించాలి నీవు, దేవుని స్తుతించాలి, దేవుని ప్రచురించాలి నీవు. ఇదిగో ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉండగలిగానంటే దేవుడు కారణం అని చెప్పాలి నీవు. ప్రతి ఒక్కరూ చెప్పాలి. మారుమ్రోగిపోవాలి, సోషల్ మీడియా మారుమ్రోగిపోవాలి. దేనితో? దేవునికి స్తుతులతో, దేవుని కీర్తించుటతో. కానీ లేదండి. గొప్పవాడు మొదలుకొని భేదవాని వరకు ప్రతి ఒక్కరూ కూడా స్వలాభం కోసం ఆలోచన చేస్తున్నారు, స్వకార్యములను గూర్చి మాట్లాడుకుంటున్నారు. కానీ దేవుడు అనేటువంటి పదాన్ని చేర్చలేకపోతున్నారండి. దేవుడు అనే పదాన్ని చేర్చలేకపోతున్నారండి. ఇదంతా సాతాను మాయ కాదా? ఇదంతా సాతాను మాయ కదా. మనుషుల హృదయాలను సాతాను కబలించేశాడు. ఇదిగో నీవు దేవుని నుండి పొందుతున్నవన్నీ కూడా నీ స్వార్థం కోసం నీవు అనుభవించు, నీ కోసం నీవు బ్రతుకు అని చెప్పి సాతాను మనిషిని మాయ చేసేసాడు. అందుచేత కనీసం ఈ భావన కూడా ఈరోజు ఏ ఒక్కరిలో కనిపించడం లేదు.
దేవుని కీర్తించాలి కదా, దేవుని స్తుతించాలి కదా, దేవుని గురించి నేను మాట్లాడాలి కదా అనేటువంటి ఈ భావన ఏ ఒక్కరిలో కూడా ఈరోజు కనిపించకపోవడానికి కారణం అదే. అయితే నిజానికి నీవు ప్రతి ఉదయాన, ప్రతి మధ్యాహ్నాన, ప్రతి సాయంత్రాన, ప్రతి రాత్రి వేళ దేవునిని నీవు స్తుతించాలి, కీర్తించాలి, ఆయనను ప్రచురించాలి, పబ్లిసిటీ చేయాలి, ఆయనని ప్రచురించాలి. ఆయనని నిన్ను నీవు పబ్లిసిటీ చేసుకోవడం కాదు. ఎంత బాగున్నానో చూడండి, ఎంత బాగా తిప్పేస్తున్నానో చూడండి శరీరాన్ని, ఎంత బాగా గెంతులే చేస్తున్నానో చూడండి, ఆ హీరోలాగా ఆ హీరోయిన్ లాగా ఈ పాటకు ఎంత బాగా నృత్యం వేసేస్తున్నానో చూడండి, నా డ్యాన్స్ చూసి మీరు లైకులు కొట్టేయండి. ఇది కాదండి, ఇది కాదండి. మన ప్రవర్తన ఈ విధంగా ఉండకూడదు, మన యాటిట్యూడ్ ఈ విధంగా ఉండకూడదు. దేవుని కొరకు పరితపించే బ్రతుకులు మనలో ఉండాలి. దేవుని గూర్చి నలుగురికి చాటే బ్రతుకులు మనలో ఉండాలి. ఒక ఫలాన్ని నీవు ఆరగిస్తున్నావా, దేవునికి కృతజ్ఞత చెల్లించమని నలుగురికి నీవు చెప్పాలి. నీవు చెప్పాలి. ఈ ప్రకృతిని చూపిస్తున్నావా, ఇదిగో పర్యాటక ప్రాంతాలు అని చెప్పి ప్రకృతిని చూపిస్తున్నావా, దేవుని గురించి నీవు మాట్లాడాలి. ఏదో నేను ప్రపంచ యాత్రికుణ్ణి, ఇండియా యాత్రికుణ్ణి, అరబ్ దేశాల యాత్రికుణ్ణి, నేను అమెరికాలో ఉంటాను, ఇదిగో ఇక్కడ పరిస్థితులు ఇవి, ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు మరి దేవుని గురించి నువ్వు ఏనాడైనా మాట్లాడావా? ఇదిగోనండి, దేవుని సృష్టి ఎంత గొప్పగా ఉంది ఇక్కడ, దేవుని యొక్క చేతి పని ఇంత అందంగా ఉందండి ఇక్కడ. ఈ దేవుని కార్యములను బట్టి మనం అందరం కూడా సంతోషించగలుగుతున్నాము అని దేవుని గురించి నీవు మాట్లాడగలిగావా? మాట్లాడాలి అని చెప్పింది దైవ గ్రంథం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు, ప్రతి పూట నీవు దేవుని గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆయన తన విశ్వాస్యతను కాపాడుకున్నాడు. ఆయన తన విశ్వాస్యతను కాపాడుకున్నాడు. అనేక తరములు గడిచిపోతున్నాయి, తన విశ్వాస్యత మారటం లేదు. కనుక మనము ఆయనను కీర్తించాలి, ప్రచురించాలి. తర్వాత మాటలు కూడా చూడండి. ఎందుకనగా, ఎందుకు ఇలా మనం కీర్తించాలి, ఎందుకు ఇలా మనం దేవుని గురించి మాట్లాడాలి, ప్రతి సందర్భంలో ఎందుకు దేవుని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే 4వ వాక్యం నుండి చూడండి. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్. నీవు నీ కార్యము చేత నన్ను సంతోషపరుచుచున్నావు. నేను ఈరోజు ఇలా సంతోషంగా ఉన్నానంటే, ఈ ప్రకృతిని చూచి సంతోషపడుతున్నానంటే, ఆనందంగా కాసేపు అక్కడ గడిపి రాగలుగుతున్నానంటే నీ కార్యము, నీ చేతి పని. నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనుల బట్టి నేను ఉత్సహించుచున్నాను. నీ చేతి పనులు నన్ను ఉత్సాహానికి గురి చేస్తున్నాయి. ఆలోచిస్తున్నారా? ప్రకృతి నిన్ను ఉత్సాహానికి గురి చేస్తుందని నీవు అనుకుంటున్నావు, కానీ దేవుని గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, జ్ఞానము ఏమని ఘోషిస్తుందంటే, దేవుని పని, ప్రకృతి అనగా దేవుని చేతి కార్యము, దేవుని యొక్క చేతి పనులు నిన్ను ఉత్సహించేలా చేస్తున్నాయి, సంతోషపడేలా చేస్తున్నాయి. నీ చేతి పనుల బట్టి నేను ఉత్సహించుచున్నాను అని ప్రతి ఒక్కరూ కూడా చెప్పాలి, మాట్లాడాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే క్రింది మాటలు కూడా, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, ఎంత గొప్పవండి ఆయన కార్యములు. ఒక భయంకరమైనటువంటి పర్వతాన్ని మనం చూస్తున్నప్పుడు, ఒక భయంకరమైనటువంటి లోయను మనం చూస్తున్నప్పుడు, ఒక భారీ జలపాతాన్ని మనం చూస్తున్నప్పుడు, ఒక మహాసముద్రాన్ని మనం చూస్తున్నప్పుడు, అందులో ఉన్నటువంటి జలచరములను మనం చూస్తున్నప్పుడు, ఆహాహా, ఎన్నెన్ని కార్యములు ఆయనవి, ఎన్నెన్ని కార్యములు, 1, 2 చెప్పటానికి. సైంటిస్టుల యొక్క ఆవిష్కరణలను గూర్చి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిగో టెలిఫోన్ కనిపెట్టింది ఫలానా వ్యక్తి, ఎలక్ట్రిసిటీ కనిపెట్టింది ఫలానా వ్యక్తి, టెలివిజన్ కనిపెట్టింది ఫలానా వ్యక్తి, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. శాస్త్రవేత్తల యొక్క ఆవిష్కరణలు అవి దేవుని కార్యములతో పోల్చినప్పుడు ఏ పాటివి చెప్పండి? దేవుని యొక్క చేతి పనులు ఆహా ఎంత దొడ్డవి, ఎంత గొప్పవి, వర్ణనకు అందనివవి. నిజంగా మీరు ఆలోచన చేయండి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వింతలు, ఎన్నో విడ్డూరాలు ఈరోజు మనుషుల యొక్క ఆలోచనలలో ఉన్నాయి. వాటిని యునెస్కో వాటిని గుర్తిస్తోంది. ఇదిగో ఇది చాలా చారిత్రకమైనటువంటి ప్రదేశం, ఇది చాలా అందమైనటువంటి ప్రాంతం, ఇది చాలా ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి ప్రదేశం.
అనేక మంది పర్యాటకులు ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రాంతాలకు వెళుతూ బయలుదేరుతూ ఉన్నారు కదా. ఇవన్నీ కూడా దేవుని కార్యములు. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. నీ ఆలోచన ఉంది చూసావా, ఈ ప్రకృతిని ఇలా చెయ్యాలనేటువంటి ఆలోచన నీకు ఉంది చూసావా, ఆ ఆలోచన అతి గంభీరమైనది తండ్రి. ప్రతి ప్రాంతంలో కూడా ఆయన వింతలు ఉన్నాయండి, ఆయన యొక్క నిర్మాణాలు ఉన్నాయండి, ఆయన చేతి పనులు ఉన్నాయండి. అది ఇండియాలో కావచ్చు, చైనాలో కావచ్చు, ఇండోనేషియాలో కావచ్చు, రష్యాలో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, ఆఫ్రికాలో కావచ్చు, పశ్చిమాసియాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, యూరప్ కంట్రీస్లో కావచ్చు. ఏమండి, ఆయన చేతి పనులు ఇవన్నీ కూడా అతి గంభీరములు, అతి గంభీరములు. తర్వాతి మాటలు, పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు అని కూడా వ్రాయబడింది. ఇంతకీ వీటిని ఆలోచించని వారు ఎవరు? వాటి దగ్గరికి వెళతారు, వాటి నుండి ఆనందాన్ని పొందుతారు, కానీ నిన్ను మాత్రం గుర్తించని వారు ఎవరు అనగానే పశుప్రాయులు అంటే ఒక పశువు వంటి వారు అనమాట. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. అసలు వివేచన లేదు మనిషికి. అందుచేతనే దేవుడు అంటున్నాడు, దేవుని గూర్చి నీవు అక్కడ మాట్లాడకపోతే, దేవుడు నీ ఆలోచనలోనికి రాకపోతే అసలు నీవు వివేచించినట్టు, నీవు అవివేకివి అని దేవుడు అంటున్నాడు. ఒక పశుప్రాయుడిగా మనిషి ఈరోజు మిగిలిపోతున్నాడు, ఒక అవివేకిగా మనిషి మిగిలిపోతున్నాడు. దేవుని క్రియలను గూర్చి నీవు సంతోషిస్తున్నప్పుడు దేవుని గూర్చి నీవు ప్రచురించాలి. సర్వ సమాజంలో దేవుని నీవు కీర్తించాలి. ఇదిగో ఈ ప్రదేశం, లేకపోతే ఈ ఫలం, లేకపోతే ఈ ఆహార పదార్థం, ఇదిగో ఇవన్నీ కూడా దేవుని చేతి క్రియలు, దేవుని చేతి పనులు. వీటిని బట్టి మనుషులు సంతోషిస్తున్నారు. మనుషులు సంతోషపడేటట్టుగా దేవుడు తన చేతి పనులను చేశాడు. దేవుని కార్యములన్నీ కూడా మనుషులకు ఆనందాన్ని ఇచ్చేవే, మనుషులను సంతోషపెట్టేవే. ఈ విధంగా దేవుని గురించి మనము సర్వ సమాజంలో కీర్తించాలి, కీర్తింపవలసిన వారముగా ఉన్నాము. లేదంటే దేవుని దృష్టిలో మనిషి పశుప్రాయుడే, అవివేకే. నేనైతే అలా ఉండాలనుకోవటం లేదు. ప్రతి సందర్భంలో కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను, దేవుని గూర్చి అనేకులకు ప్రకటించాలనుకుంటున్నాను. దేవుని ప్రచురించుటే నా బ్రతుకు పరమార్థమని నేను గ్రహించగలిగాను. నేను దేవుని దృష్టిలో పశుప్రాయుడిగా మిగిలిపోవాలనుకోవటం లేదు, అవివేకిగా నేను మిగిలిపోవాలనుకోవటం లేదు. ఇక నిర్ణయం మీ వంతు, నిర్ణయం మీ వంతు. మీ బ్రతుకు కాలంలో ఇక మీదట ఈ విషయాలు అర్థమైన మీదట వివేచించి ప్రతి సందర్భంలోనూ, ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్రివేళ, ప్రతి సమయమందు మీరు దేవుని గూర్చి ఆలోచించవలసిన వారుగా ఉన్నారు కనుక మంచి నిర్ణయాలు మీరు తీసుకోవాలి. దేవుని గూర్చి అనేకులకు మీరు ప్రచురించాలి, తెలియచేయాలి. ఇదిగో వీటన్నింటికి దేవుడు కారణం, సృష్టికర్త అయిన దేవుడు కారణం. ఆయనను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడింది. ఇదిగో ఆయనను స్మరించండి, ఆయనను కీర్తించండి, ఆయనను ఘనపరచండి అని మీరు అనేకులకు ప్రచురిస్తూ మీరు ఉండాలి. ఇక ప్రియులారా, ఈ విషయం మనకు అర్థమైతే, దేవుని చేతి పనులను బట్టి మనుషులు సంతోషిస్తున్నారు అనేటువంటి విషయం మనకు అర్థమైతే, ఇప్పుడు మన పనులను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? ఈ విషయాన్ని ఆలోచన చేద్దాం. దేవుని పనులను బట్టి మనిషి సంతోషిస్తున్నాడు, దేవుని యొక్క చేతి పనులను బట్టి మనిషి సంతోషిస్తున్నాడు, లాభం పొందుతున్నాడు. మనిషికి ఉపయోగకరంగా ఉన్నాయి దేవుని చేతి పనులన్నీ. మరి ఇప్పుడు మనిషి యొక్క చేతి పనులు దేవుని సంతోషపెడుతున్నాయా? ఎక్కడండి? మనిషి చేతి పనులు దేవుణ్ణి సంతోషపెడుతున్నాయా? ఎక్కడండి? అప్పుడప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలు చేస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి బాధపడుతూ ఉంటారు. తమ పిల్లలు సరైనటువంటి నడవడికలో లేనప్పుడు తమ పిల్లల యొక్క చేష్టలను బట్టి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. వీడు బలాదూరుగా తిరుగుతున్నాడండి అని మిగిలిన వారి దగ్గర తమ బాధను వ్యక్తం చేసుకుంటూ ఉంటారు. మా కొడుకేనండి బలాదూరుగా తిరుగుతున్నాడు, రోజు మా దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు, అదిగో ఆ మద్యం తాగుతాడు, ఇష్టమైన దాన్ని కొనుక్కొని తింటాడు, ఇష్టానుసారంగా తిరుగుతాడండి, వాడు సరైన దారిలో లేడండి అని బాధపడుతూ ఉంటారు. అంటే ఆ కుమారుని యొక్క చర్యల వలన తల్లిదండ్రులకు
బాధ, విచారం, ఆందోళన. ఎప్పుడు వీడు బాగుపడతాడు, ఎప్పుడు వీడు సరైన దారిలోనికి వస్తాడు, ఎప్పుడు మంచి క్రియలు చేస్తాడు అని తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి తల్లిదండ్రులు ఎంతమంది లేరు చెప్పండి? ఎంతమంది లేరు? తమ పిల్లల యొక్క నడవడిక సరిగా ఉండాలని, వారి యొక్క పనులు సరైనవిగా ఉండాలని, వారి చేతి క్రియలు సరైనవిగా ఉండాలని ఎంతమంది కోరుకోవటం లేదు? ప్రతి ఒక్కరి కోరిక ఈ విధంగానే ఉంటుంది. కానీ పిల్లలు సరైన దారిలో ఉంటున్నారా? లేదు. అలా లేనప్పుడు తల్లిదండ్రులకు బాధ. అలాగే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలందరూ కూడా మంచి క్రియలు, మంచి పనులు చేస్తూ ఉండాలని పోలీసులు కోరుకుంటూ ఉంటారు. ఎందుకు? మనుషులు ఒకవేళ చెడ్డ క్రియలు చేస్తే అది మిగిలిన వారందరికీ ప్రమాదం. అట్టి వారిని వీరు అరెస్ట్ చేస్తారు, దండిస్తారు, కోర్టుకు అప్పచెబుతారు. తమ పోలీస్ స్టేషన్ పరిధిలో అందరూ కూడా శాంతి భద్రతలతో ఉండాలి అని పోలీసులు కోరుకుంటున్నారు. అంటే ఒకని క్రియలు మంచివైనప్పుడు మిగిలిన వారికి సంతోషం. మీకు అర్థమవుతుందా? ఒకని క్రియలు మంచివిగా ఉన్నప్పుడు మిగిలిన వారికి సంతోషం, ఒకని క్రియలు చెడ్డవిగా ఉన్నప్పుడు మిగిలిన వారికి విచారం, దుఃఖం. వారిని దండించాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ఇప్పుడు సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల పట్ల దేవుని క్రియలు మంచివిగా ఉన్నాయి. మనుషులు దేవుని క్రియలను బట్టి సంతోషిస్తున్నారు. రైట్, బాగుంది. ఒకవైపు బాగుంది. మరి రెండో వైపు మనం చూడగలిగితే మనుషుల క్రియలను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? ఏమున్నాయి? మనుషుల క్రియలను చూస్తే దేవునికి కనిపించేవి ఏమున్నాయి? దొంగతనాలు కనిపిస్తున్నాయి, నరహత్యలు కనిపిస్తున్నాయి, వ్యభిచారాలు కనిపిస్తున్నాయి, మోసాలు కనిపిస్తున్నాయి, అక్రమమైనటువంటి విధానాలు కనిపిస్తున్నాయి, అవిధేయత కనిపిస్తోంది, దేవదూషణ కనిపిస్తోంది. ఇవన్నీ దేవుడు చూస్తున్నప్పుడు నేనేమో మంచి క్రియలను చేసి వారిని సంతోషపెడుతుంటే వారేమో ఈ చెడ్డ క్రియలను నాకు చూపించి నన్ను బాధకు లోను చేస్తున్నారేంటి అని దేవుడు చాలా విచారంతో ఆయన మనుషులను దండించాలనేటువంటి కోపంతో నిండిపోతున్నాడండి. మంచి మంచి ఆహార పదార్థాలను ఇచ్చాడు, మంచి మంచి ప్రకృతి ప్రాంతాలను ఆయన తయారు చేశాడు, సృష్టించాడు, వాటిని కొనసాగిస్తున్నాడు, తన విశ్వాస్యతను కాపాడుకుంటున్నాడు. కానీ మనుషుల యొద్ద నుండి మరలా తిరిగి దేవునికి వస్తున్నటువంటి క్రియలను చూడగానే, మనుషుల యొక్క చేతి పనులను చూడగానే అవి దౌర్భాగ్యకరంగా ఉంటున్నాయి, దేవుణ్ణి బాధ పెట్టేవిగా ఉంటున్నాయి. అటువంటి క్రియల వలన దేవునికి సంతోషం ఉండనే ఉండదు. మరి దేవుడు ఎటువంటి క్రియలను బట్టి సంతోషిస్తాడు? నీ నుండి సత్క్రియలు దేవునికి కనిపించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అసలు అందు నిమిత్తమే ఆయన నన్ను, నిన్ను, మనందరినీ కూడా లోకములోనికి పంపించాడు. సత్కార్యములు చేయాలని, దేవుని గూర్చి అనేకులకు నీవు ప్రకటిస్తూ, దేవుని చిత్తాన్ని నీవు నెరవేరుస్తూ, నీ బ్రతుకు కాలమంతా దేవుని వాక్యమునకు నీవు అనుకూలంగా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. అందు నిమిత్తం పంపించాడు. అటువంటి బ్రతుకు ఎవరిలోనైతే దేవుడు చూస్తాడో వారి క్రియలను బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవుని క్రియలను బట్టి మనం సంతోషించినట్టుగా మన క్రియలను బట్టి దేవుడు కూడా సంతోషించాలి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు లోకములోనికి శరీరధారిగా వచ్చాడు. ఆయన చేతి పనులను చూస్తున్నప్పుడు, ఆయన క్రియలను చూస్తున్నప్పుడు పరమందున్న దేవుడు నిజంగా సంతోషించి ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. చూడండి, ఆ వాక్య భాగాన్ని ఒక్కసారి ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు వలె మన చేతలు కూడా ఉండాలని, మన ఆలోచనలు కూడా ఉండాలని, మన జీవిత విధానం ఉండాలని ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తోంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వాక్యం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఎంతోమంది మనుషులను దేవుడు చూస్తున్నప్పుడు ఎవరు నాకు ప్రియ కుమారులు? వీరందరినీ నేను సంతోషింపజేస్తున్నాను. నా చేతి పనులను బట్టి నేను వీరందరినీ కూడా ఆనందంలో ఉంచుతున్నాను. ఆనందపడుతున్నారు, సంతోషిస్తున్నారు, ఉల్లసిస్తున్నారు, ఉత్సాహంతో నిండిపోయారు, పాటలు పాడుకుంటున్నారు, గెంతుతున్నారు. కానీ ఏనాడైనా నన్ను స్తుతించారా? నన్ను జ్ఞాపకం చేసుకున్నారా? నా వాక్యాన్ని గ్రహించారా?
వాక్యానుకూలమైనటువంటి బ్రతుకును వారు కలిగి ఉన్నారా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఎవ్వరిలోనూ అటువంటి బ్రతుకు ఆయనకు కనిపించడం లేదు. అందరూ ఆయనకు విచారాన్నే చివరకు మిగులుస్తున్నారు. అయితే ఆయన కుమారుడు సశరీరుడుగా, శరీరధారిగా ఈ భూమి మీద ప్రవేశించినప్పుడు ఆయన జీవిత విధానాన్ని చూస్తే దేవునికి చాలా ఆనందం కలిగింది. చాలా సంతోషంతో నిండిపోయాడు ఆయన. అందుకే వెంటనే ఆయన ఏమంటున్నాడు తెలుసు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు. ఈయన నా ప్రియ కుమారుడు అని ఎందుకు అంటున్నానంటే, ఈయన యందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చాను. ఈయనే నా ప్రియ కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. ఆయన చర్యల వలన అనేక మంది మనుషులు రక్షింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన సిలువనెక్కిన అనేకులు నిత్య నరకాగ్ని నుండి తప్పింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు. మనుషుల కొరకు ప్రాణాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. నిజంగా ఈయనే నా ప్రియ కుమారుడు, ఇదిగో ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన క్రియలు నన్ను సంతోషింపజేస్తున్నాయి, ఆనందంలో ముంచెత్తుతున్నాయి అని దేవుడు అంటున్నాడండి. పరలోకమందున తండ్రి అంటున్నాడండి. ఈరోజు మన యొక్క చేతలు, మన యొక్క క్రియలు ఆ విధంగా పరలోకమందున తండ్రిని సంతోషింపజేస్తున్నాయా, ఉప్పొంగింపజేస్తున్నాయా? ఆయనైతే నిజంగా మనలను ఆనందంలో ముంచుతున్నాడు. ఆనందంలో ముంచుతున్నాడు ఆయన. కానీ మన నుండి మరల తిరిగి అదే ఆనందం ఆయనకు దక్కటం లేదండి. ఒక తప్పుడు ఆలోచన మనలో ఉన్నప్పుడు, ఒక తప్పుడు క్రియను మనం చేస్తున్నప్పుడు, దేవుని వాక్యానికి భిన్నంగా మనం తిరుగుతున్నప్పుడు దేవునికి సంతోషం ఎక్కడ చెప్పండి? ఎక్కడ సంతోషం ఆయనకి? అదే నీవు ఆత్మానుసారముగా నడుచుకొని దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని వాక్యానుసారంగా నీ బ్రతుకును ఉంచుకున్నప్పుడు దేవునికి ఎంత సంతోషం. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. అంటే పరలోకమందున తండ్రి దగ్గర నుంచి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు విషయంలో దేవుడు సంతోషించినప్పుడు, ఇదిగో మన విషయంలో కూడా దేవుడు సంతోషించాలి అంటే ప్రభువును పోలి మనము నడుచుకోవాలి. ప్రభువు అడుగు జాడలలో మనం నడుచుకోవాలి. అంతే తప్ప శరీర స్వభావంతో మనం మిగిలిపోకూడదు. అపవాది దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటో చెప్పమంటారా? ఈ శరీరమే, మనం ధరించుకున్నటువంటి శరీరమే. శరీరాన్ని మనకు చూపించి, శరీరానికి మనము లొంగిపోయేలా చేసి మనలను దేవుని నుండి దూరం చేయాలనుకుంటున్నాడు అపవాది. అదే శరీరాన్ని మనం ఇప్పుడు ఆయుధంగా చేసుకుని, అదే శరీరాన్ని మనం ఇప్పుడు ఆయుధంగా చేసుకుని దీనిని నీతి నిమిత్తము మనము వినియోగించగలిగితే, దీనిని లోపరుచుకొని దేవుని క్రియల నిమిత్తము మనము దీనిని చక్కగా సాధన చేయగలిగితే అపవాదిని ఓడించినట్టు అవుతాము. మనలను సంతోషపరిచిన దేవుణ్ణి మనము తిరిగి సంతోషింపజేసిన వారం అవుతాం. యేసుక్రీస్తు ప్రభువు తనకివ్వబడినటువంటి శరీరాన్ని చక్కగా దేవుని క్రియలలో ఆయన వినియోగించాడు. దేవుని చిత్తాన్ని ఆయన పూర్తి చేస్తాడు. కనుక ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు అన్నాడు. ప్రియులారా, మనము కూడా యేసుక్రీస్తు ప్రభు అడుగు జాడలలో నడుచుకుంటూ ఆయన భూమి మీద దేవుని కొరకు ఏ విధంగా అయితే బ్రతికారో, లేఖనములను అనుసరించిన జీవితం ఆయనలో ఎలాగైతే కనిపించిందో మనము కూడా దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిద్దాం. ఇక మనం బ్రతికేసేటువంటి బ్రతుకు ఎంతో గొప్పదిగా అయితే లేదండి. చాలా తక్కువ జీవిత కాలాన్ని మనం కలిగి ఉన్నాం. అల్పాయుష్షు మనది. అల్పాయుష్షు మనిషి యొక్క జీవితకాలం 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. ఒక్కసారి మీరు తరచి చూడండి, మీ బ్రతుకును తరచి చూడండి. ఏమైనా గొప్పగా మీరు సుఖించి సంతోషించి, ఏమండి మీరు విలాసవంతమైనటువంటి బ్రతుకులో ఉండి సుదీర్ఘ కాలం పాటు మీరు బ్రతుకుతారనేటువంటి ధీమా ఏమైనా మీలో కనిపిస్తోందా? ఏమీ లేదు. ఎంత సంతోషించి మనం బ్రతుకుతున్నా ఆయాసంతోనే, దుఃఖంతోనే మనం బ్రతుకుతున్నాం కదా. ప్రతిరోజు మన పనిపాట్లను మనం చేసుకోవాలి. ప్రతిరోజు మన పనిపాట్లను మనం చేసుకోవాలి. ఒళ్ళొంచాలి, కష్టపడాలి. మన ఆహారాన్ని మనం సంపాదించుకోవాలి. మనము జీవితాన్ని నెట్టుకొస్తున్నాం మనం జీవితాన్ని కష్టంగానే, భారంగానే. కానీ ఈ బ్రతుకులో ఈ పరమార్థాన్ని మనం తెలుసుకోగలిగితే దేవుణ్ణి మనం సంతోషింపచేయాలి. దేవుని కొరకు మనం బ్రతకాలి. దేవుని ఆలోచనలను మనం నెరవేర్చుకోవాలి.
దేవుని చిత్తానుసారంగానే మనం జీవించాలి అని ఈ రహస్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మిగిలిన కొద్ది కాలాన్ని దేవుని కొరకు చక్కగా మనము ఇవ్వగలం. దేవుణ్ణి సంతోషింపజేసేటువంటి బ్రతుకును మనలో చూపించగలం. అలా చూపగలిగితే శరీర స్వభావము కాదు, ఇక మీదట నాలో ఆత్మ స్వభావం ఉండాలనేటువంటి ఒక గొప్ప దృఢమైనటువంటి సంకల్పం మనలో ఉండగలిగితే, దానిని నెరవేర్చుకోగలిగితే ఉన్నతమైనటువంటి బహుమానమును మనం పొందుతాం, నిత్యత్వంలో మనం ప్రవేశిస్తాం. ఒకవేళ శరీర స్వభావంతోనే మీరు మిగిలిపోతే, అటువంటి శరీర స్వభావులు ఏమాత్రము దేవునిని సంతోషపరచ నేరరు అని పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది. చూడండి, ఆ వాక్య భాగాన్ని మీరు చూడండి. శరీర సంబంధులుగా ఉండిపోయి ఏదో దేవునికి ఒక ప్రార్థన చేసుకుని ఒక వాక్య భాగాన్ని చదివేసుకుని ఏదో నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకుందాం, దేవుని వాక్యంతో నాకు పనేంటి అని మీరు అనుకుంటే మీరు దేవుని సంతోషపరచనేరరు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. చూడండి, పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వాక్యం. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని సంతోషింపజేయలేం. శరీర స్వభావంతో మనం మిగిలిపోతే దేవుణ్ణి సంతోషింపచేయలేం. కానీ ఆత్మానుసారముగా మనం జీవిస్తే, ఆత్మ మీద దృష్టి పెట్టి నా ఆత్మను నేను కాపాడుకోవాలి, ఎప్పుడు శరీర సంబంధమైన బ్రతుకేనా, ఎప్పుడు శరీర సంబంధమైన ఆలోచననే కాదు. చూడండి, వ్రాయబడిన మాటలు చూడండి. శరీర స్వభావము కలిగిన మనుషులుగా మనం ఉండిపోతే, శరీర స్వభావము కలిగిన వారు దేవుని సంతోషపరచనేరరు, దేవుని సంతోషపరచనేరరు. దేవుడు మనలను సంతోషపెట్టాడు, మనము దేవుణ్ణి తిరిగి సంతోషపెట్టాలంటే ఆత్మ స్వభావము కలిగిన వారముగా మనం జీవించాలి, ఆత్మానుసారముగా మనం జీవించాలి. కనుక ఇక మీదట ప్రభువైన యేసుక్రీస్తును మనము పోలి ఆయన అడుగుజాడలలో నడుచుకుంటూ యేసుక్రీస్తునందు దేవుడు ఎలాగైతే సంతోషించాడో మనము కూడా అట్టి మాదిరిగా దేవుణ్ణి సంతోషింపజేస్తూ బ్రతకాలని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోగలిగితే మంచి ఫలాన్ని కూడా మనం అనుభవిస్తాం, మంచి ఫలాన్ని అనుభవిస్తాం. పౌలు గారు థెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన వారితో ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. దేవుణ్ణి సంతోషింపచేయటానికి మీరు సాధన చేయాలి, మా యొద్ద మీరు నేర్చుకోండి, నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకోండి అని థెస్సలోనికీయులతో పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈ పత్రికలో వ్రాయబడినటువంటి విషయాలను మీరు చూడండి. పౌలు గారు థెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యము నుండి, పౌలు గారు థెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యము నుండి, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. దేవుని సంతోషపరచటానికి మీరు ఎలా నడుచుకోవాలో మా దగ్గర నేర్చుకున్నారు, ఆ విధంగానే మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. జాగ్రత్త, మీరేమాత్రం వెనుక తీయకండి. అంతకంతకు అభివృద్ధి పొందాలి అంటే అంతకంతకు మీరు దేవుణ్ణి సంతోషింపజేయటంలో ఎదగాలి, గొప్పవారైపోవాలి. ఈ విషయంలో మిమ్మును హెచ్చరించుచున్నాము. తర్వాత మాటలు, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. మీ శరీరాన్ని దేవునికి నీతి సాధనముగా మీరు వినియోగించాలి, ఇదే దేవుని చిత్తము. మీరెలాగూ దేవుని సంతోషపరచటానికి మీ బ్రతుకునందు మీరు నడుచుకొనవలెనో మీకు మేము తెలియజేస్తాము, మీరు నేర్చుకున్నారు, ఈ విధంగా మీరు నడుచుకొనుచున్నారు, మీరు అంతకంతకు ఈ విషయంలో అభివృద్ధి నొందాలి అని పౌలు గారు థెస్సలోనికలో ఉన్నటువంటి దేవుని సంఘమును హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని మనము కూడా ఒక హెచ్చరికగా తీసుకోగలిగితే, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను నియమించినని మనము కనుగొన్న వారమై, గ్రహించిన వారమై, ఇక మీదట దేవుని సంతోషాన్ని మన బ్రతుకులో వెదకగలిగిన వారం అవుతాం. అనునిత్యము కూడా ఇదిగో నేను ఈ మాట మాట్లాడటం వలన, ఇదిగో నేను ఈ చర్యలో ఉండటం వలన, ఇదిగో నేను ఈ జీవితాన్ని కలిగి ఉండటం వలన, ఈ విధమైనటువంటి బ్రతుకు విధానం నాలో కనిపించటం వలన దేవునికి సంతోషం ఉందా లేదా అని మనం ప్రతినిత్యం
ప్రతినిత్యం పరీక్షించుకుంటూ ఉంటాం. ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రమున, రాత్రివేళ దేవుని గూర్చి మనము బ్రతకటానికి, దేవుని కీర్తించటానికి, దేవుని గూర్చి ప్రచురించటానికి ఆలోచన చేస్తాం. కనుక ప్రియులారా, ఇప్పటి వరకు చెప్పబడినటువంటి సంగతులన్నింటినీ హృదయంలో మీరు భద్రపరుచుకున్నవారై ఇక మీదట దేవుని సంతోషపరచటానికి, దేవుని కొరకు బ్రతకటానికి, అనేకులను దేవుని మార్గంలో నడిపించటానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి పాఠ్యాంశాన్ని బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. నాయన, ఉన్నతమైనటువంటి మీ జ్ఞానము మనుషుల యొక్క మనోనేత్రములను వెలిగించుచున్నది. తండ్రి, మీ మాటలను కనుగొని మీ చిత్తమును నెరవేర్చుచు మిమ్మల్ని సంతోషింపచేయటానికి ప్రతి వ్యక్తి తన యొక్క బ్రతుకులో ఏ విధముగా నడుచుకొనవలనో మీ గ్రంథములో వ్రాయబడినటువంటి దానిని బట్టి మేమందరము తండ్రి ఆ విధముగా నడుచుకుంటూ అంతకంతకు ఈ విషయంలో తండ్రి మేము అభివృద్ధి నొందుచు మిమ్మను సంతోషింపచేయుటలో మేమే ప్రప్రథమమైనటువంటి స్థానమును పొందగలగటానికి తండ్రి మేము నిరంతర సాధన చేయగలగటానికి మీ కృపను మా ఎడల అనుగ్రహించండి. ఈ వాక్య భాగాన్ని విన్నటువంటి మీ బిడ్డలందరూ ఇక మీదట మిమ్మును సంతోషింపచేయుటలో గొప్పవారుగా మారగలగటానికి మీ దీవెనను వారి మీద ఉంచమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.